సాక్షి మీడియా చుట్టూ ఇప్పుడు తీవ్రమైన చట్టపరమైన అలాగే రాజకీయ సంక్షోభం ఒకటి అలుముకుందని చెప్పుకోవాలి. గతంలో హెరిటేజ్ సంస్థ మీద వచ్చినటువంటి కథనాలకు సంబంధించి నారా లోకేష్ దాఖలు చేసిన పరువు నష్ట దావాకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఒక కీలక ఆదేశాన్ని ఇచ్చింది. దాంతో సమస్యలు మొదలయ్యాయి సాక్షికి. సదరు వార్తా సంస్థ డిజిటల్ ప్రచారాల్ని ఇవన్నీ కూడా హెరిటేజ్ సంబంధించి తొలగించాలని చెప్పడంతో కోర్టు సాక్షిగా ఎదురుదెబ్బ తగిలింది. ఆ పరిణామం తర్వాత నుంచి వరుసగా విమర్శలు, న్యాయపరమైన శిక్షలు ఈ సంస్థని చుట్టుముడుతూ ముందుకెళ్తున్నాయి. ఈ మధ్య కాలంలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు లక్ష్యంగా సాక్షి ప్రచురించినటువంటి విమర్శనాత్మక కథనాన్ని ఈ వ్యవహారం మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. అద్వైకర్ ట్రేడింగ్ కంపెనీ వ్యవహారంలో కోట్లాది రూపాయల డిపాజిట్ల మోసం జరిగిందని, ఆ కేసు విచారణలో పోలీసులు తప్పుడు లెక్కలు చూపిస్తూ మిగిలినటువంటి సొమ్ముని ప్రైవేటు ఖాతాలకు మళ్లించారు అంటూ సాక్షి పత్రిక ఒక వార్తను ప్రచురించింది. సో దీని మీద సిబిఐ తీవ్రంగా స్పందించడమే కాకుండా తన మీద పోలీస్ శాఖ మీద వస్తున్నటువంటి ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తూ వివరణ ఇచ్చినటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ప్రభుత్వంలో అధికారికంగా విధులు నిర్వహిస్తున్నందున సదరు వార్తా సంస్థ మీద చట్టపరంగా మాన నష్ట దావా అంటే పరువు నష్ట దావా వేసేని కోరుతూ ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది. దీనికి స్పందించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తక్షణమే సాక్షి ఎడిటరు, పబ్లిషర్ అయినటువంటి వైఎస్ భారతిరెడ్డి మీద, ఆ కథనాన్ని రాసినటువంటి విలేకరుల మీద కేసు నమోదు చేయడానికి ఒక జీవోను విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. కేసు విచారణ వేగవంతం చేయడానికి ప్రత్యేకంగా ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ను కూడా నియమించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందనే మాట వినిపిస్తోంది. సాక్షి మీడియా సంస్థ మీద లైసెన్స్ రద్దయ్యే స్థాయికి పరిస్థితులు మారడం వెనక కేంద్ర స్థాయి నిర్ణయాలు కూడా ఉండవచ్చు అనేటువంటి చర్చ అయితే చాలా స్ట్రాంగ్గా నడుస్తుంది. ముద్రణ రంగానికి చెందినటువంటి పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా కేంద్ర హోంశాఖ పరిధిలోని నిబంధనలకి లోబడే పనిచేస్తాయి మనం చూస్తూ ఉన్నాం. తప్పుడు సమాచారాన్ని, మార్ఫింగ్ వార్తల్ని నిరంతరం వ్యాప్తి చేస్తున్నారనేటువంటి ఆరోపణల మీద గతంలో జరిగిన ఘటనలు, ఇప్పుడు నమోదవుతున్న కేసులు, వీటిని ఆధారంగా చేసుకుని కేంద్ర నియంత్రణ సంస్థలకి ఫిర్యాదు చేసేటువంటి ఆలోచనలు ఇప్పటికీ చాలా క్లియర్ కట్గా జరుగుతున్నాయి. ఒకవేళ ప్రభుత్వ అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా కథనాలు రాస్తున్నారని తేలితే ఆయా శాఖల ద్వారా సాక్షి యొక్క ప్రసారాల లైసెన్సులు, పత్రిక రిజిస్ట్రేషన్లు రద్దయ్యేటువంటి ప్రమాదాలు క్లియర్ కట్గా ఉంటాయి. ఇప్పటికే సామాజిక మాధ్యమాలైనటువంటి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో వస్తున్నటువంటి ప్రచారాల మీద మెటా సంస్థకి ఫిర్యాదులు వెళ్లడంతో కొన్ని ఖాతాలు ఇప్పటికే నిలిచిపోయేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. గతంలో కూడా రెండు వైపులా మీడియా సంస్థల మధ్య ఫిర్యాదులు రావడం, లేఖల పర్వం నడిచినా కూడా కొన్ని కారణాల వల్ల సద్దుమణిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం అధికార యంత్రాంగం కానీ, నాయకత్వం కానీ ఉపేక్షించేలాగా ఎక్కడ కనిపిస్తున్న పరిస్థితి అయితే లేదు. ప్రభుత్వ విధుల యొక్క నిర్వహణకి భంగం కలిగించడం, నిధుల మళ్లింపు, ఇలాంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు పోలీసు అధికారుల మీద మోపడం వల్ల ఈసారి వ్యవహారం చాలా దూరం వెళ్లేలాగా కనిపిస్తోందని స్పష్టంగా చెప్పుకోవాలి. ఒకవైపు చట్టపరమైన కేసులు, మరోవైపు కేంద్ర నియంత్రణ సంస్థ నుంచి ప్రెజర్ రావడం వల్ల సాక్షిని మొత్తానికి క్లోజ్ చేసేస్తారా అనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.